సార్వత్రిక సమరం నేపథ్యంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు నాగర్ కర్నూలులో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫ్లాగ్ మార్చ్లో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. ఈరోజు మన నాగర్ కర్నూలు డిస్టిక్ హెడ్ క్వార్టర్లో అప్కమింగ్ పార్లమెంట్ ఎన్నికల సంబంధి ఒకటి ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్లో నాతో పాటు మన ఐటీబీపీ కమాండెంట్ గారు, అడిషనల్ కమాండెంట్ గారు, తర్వాత మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, తర్వాత లోకల్ డిఎస్పీ నాగర్ కర్నూలు గారు, తర్వాత పోలీస్ పర్సనల్ మరియు ఐటీబీపీ పర్సనల్ పార్టిసిపేట్ చేశాము. మీ అందరికీ తెలుసు, మన మే నెలలో 13 డేట్కి మన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్ ఉంది. దానికోసం మన 16 మార్చ్లో అనౌన్స్మెంట్ కూడా జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా స్టార్ట్ అయింది. ఈ మన డిస్టిక్లో ఒక ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ మరియు 5 ఇంటర్ డిస్టిక్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు జరిగింది. ఈ మన లోకల్ పోలీస్ ఫోర్స్తో పాటు మన ఐటీబీపీ ఫోర్స్ కూడా అక్కడ ప్రతి పాయింట్లో రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. మన ఈ పార్లమెంట్ ఎలక్షన్ గురించి మన ఇక్కడ ఇల్లీగల్ డబ్బులు గురించి కానీ, తర్వాత ఇల్లీగల్ లిక్కర్ కానీ, తర్వాత ఫ్రీబీస్ కానీ, తర్వాత ఎనీ ఇల్లీగల్ మెటీరియల్ సంబంధి మన స్ట్రిక్ట్గా ఇక్కడ చెకింగ్ చేస్తున్నాము. పబ్లిక్లో కూడా రిక్వెస్ట్, ఏదైనా ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఇల్లీగల్ ఈ ఎలక్షన్ సంబంధి ఎనీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఖచ్చితంగా మన పోలీస్ ఆఫీసర్లు ఇవ్వాలి, లోకల్ పోలీస్ స్టేషన్లు ఇవ్వాలి. దానిపైన స్ట్రిక్ట్గా యాక్షన్ చేస్తాము. ఈ ఎలక్షన్ కంప్లీట్ వరకు మన డిస్టిక్లో శాంతి భద్రత కావాలి. ఇది అన్ని మొత్తం ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలి. దానికోసం మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ కూడా ఇక్కడ 24/7 వర్క్ చేస్తున్నాము. తర్వాత ఈ పబ్లిక్లో కూడా అది ఈ అప్కమింగ్ ఎలక్షన్లో ఫ్రీగా ఇక్కడ రావాలి, మీ ఓటింగ్ రైట్ ఎక్సర్సైజ్ చేయాలి. మీకు ఏదైనా భయం లేదు, మీ గురించి ఇక్కడ పోలీస్ ఫోర్స్ ప్రాపర్గా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.